నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఆమె ఎవరు రచించిన వారు అచంట గోపాలకృష్ణ గారు. భోజనాలు వడ్డించేశాను, రండి అందరూ అంటూ పిలిచింది తులసి. వస్తున్నామంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు నరేష్, కూతురు అను. నరేష్ బ్యాంకులో మేనేజర్, ఒక కొడుకు కూతురు, ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. కొడుకు ఫైనల్ ఇయర్, కూతురు ఫస్ట్ ఇయర్. చాలా సరదా అయిన కుటుంబం. ఎక్కడ నీ పుత్రరత్నం, ఇంకా కొంప చేరలేదా అంటూ అడిగాడు నరేష్. మీరు మరీను ఏదో కంబైన్ స్టడీస్ అంటూ వెళ్లాడు, వచ్చేస్తాడు అంది తులసి. ఇలా గారం చేసే వాడిని అడ్డగాడిదలా చేశావు. వాడొచ్చేసరికి ఎంతవుతుందో ఏమో. నీకేమైనా చెప్పాడా అని అడిగాడు నరేష్. ఏమో, నాకు చెప్పలేదు నాన్న అంది అమాయకంగా అను. ఆహా, ఏం నటిస్తున్నావే. ఉట్టప్పుడు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు, ఇలాంటప్పుడు ఐకమత్యం పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరికిద్దరు తోడు దొంగలే. నువ్వు వడ్డించు, వాడు వస్తాడులే అంటూ కూర్చున్నాడు నరేష్. వడ్డిస్తుంటే వచ్చాడు విజయ్. తొందరగా కాళ్ళు కడుక్కొని రారా, నీకు వడ్డించేస్తాను అంది. సరే అమ్మా అంటూ లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు విజయ్. ఇంత ఆలస్యమైందేంట్రా అని అడిగాడు నరేష్. రికార్డ్ వర్క్ ఉంది, నా దగ్గర మెటీరియల్ లేదు, అందుకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి రాసుకు వస్తున్నాను అన్నాడు విజయ్. సరే కానివ్వండి, నువ్వు కూర్చోవే, అందరం వడ్డించేసుకుందాము అన్నాడు నరేష్. ఉండండి, అన్నీ సర్దుతున్నానుగా, ఒక్కొక్కటే తేవాలి. మీ గారాల కూతురు ఒక్క పనికి సాయం రాదు అంది. అమ్మా అంటూ నీలికింది అను. పోనీలేవే, చేస్తుందిలే రేపటి నుంచి అన్నాడు నరేష్. అలాగే నాన్న అంది అను. చూశావా ఎంత బుద్ధిమంతురాలో, చెప్పగానే ఒప్పేసుకుంది అన్నాడు నవ్వుతూ. ఇలా ఎన్నిసార్లు అయింది, ప్రతిసారి రేపటి నుంచి అంటూనే ఉంటుంది అంది తులసి. భోజనాలు చేస్తూ ఏరా అబ్బాయ్, ఎలా సాగుతుంది నీ చదువు అంటూ అడిగాడు నరేష్. బాగానే సాగుతుంది నాన్న, ఈ ఏడాదితో అయిపోతుంది. క్యాంపస్ సెలక్షన్లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను అన్నాడు విజయ్. ఏమిటి తండ్రి కొడుకుల గుసగుసలు అంటూ వచ్చింది వేడి వేడి చారు గిన్నె టేబుల్ మీద పెడుతూ. ఏమీ లేదు, ఈ ఏడాదితో వీడి చదువు అయిపోతుంది కదా, వీడికి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను, అదే అడుగుతున్నాను అంటూ నవ్వాడు. వీడికి అప్పుడే పెళ్ళేమిటి, ఇంకా ఉద్యోగం కూడా లేదు. ఏరా, నాకు తెలియకుండా ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా అంది. అదేం లేదు అమ్మా, నాన్న అంతే, ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు అన్నాడు. వారమంతా మీకు కాలేజీలతో నాకు బ్యాంకుతో సరిపోతుంది, కనీసం ఆదివారమైనా అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పానా? ఎన్ని పనులున్నా ఆదివారం పెట్టుకోకండిరా అన్నాడు నరేష్. సరే నాన్న అన్నారు. ఇంతకీ రికార్డ్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అన్నాడు నరేష్. ఇవాళ 30 కదా, 1వ తేదీన ఇవ్వాలి, ఇంకా 2 రోజులుంది అన్నాడు. నీ తలకాయ, ఇవాళ 31, 30 కాదు, చూసుకో చవటాయ్, ఇంకో రోజు ఉంది కదా అని నిర్లక్ష్యం చెయ్యకు, వెరిమాలోకం అన్నాడు నరేష్. అయ్యో, నేను ఇంకా 30 అనుకున్నాను అన్నాడు. ఎంత పని జరిగింది అంటూ ఇవాళ కూర్చొని రాసేయాలి అన్నాడు. ఏమిట్రా ఎంత పని జరిగింది అంటూ అడిగింది తులసి. అదా, వాడు ఇంకా ఇవాళ 30 అనుకుంటున్నాడు, 31 అయితే అన్నాడు నరేష్. అయితే ఏమిటట చెప్పరా అంటూ గదమాయించింది. వాడు ఒక అమ్మాయితో లేచిపోదామని అనుకుంటున్నాడు, రైల్వే స్టేషన్ దగ్గర ఉండమన్నాడట, ఆ విషయం మర్చిపోయాడట అన్నాడు నరేష్ కన్ను కొడుతూ. నీకెలా చెప్పాలో అర్థం కాక ఇద్దరం ఆలోచిస్తున్నాం అన్నాడు విజయ్. ఏరా ఎంత పని చేశావురా అంటూ తిట్లు మొదలుపెట్టింది. అయ్య బాబోయ్, ఊరికే అన్నా, అదేం లేదే బాబు, రికార్డ్ వర్క్ గురించి అన్నా అంతే అన్నాడు నరేష్ కంగారుగా. నేనేదో జోక్ చేశాను అంతే అన్నాడు విజయ్. నాకు తెలుసు, మీరిద్దరూ ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా, ఏమైనా పిచ్చి వేషాలు వేశావో మర్యాదగా ఉండదు అంది తులసి. నువ్వైనా చెప్పవే అంటూ చెల్లెల్ని అడిగాడు విజయ్. ఏమో నాకు తెలీదు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు అంది అను. అంబదొంగ శబరి, పొద్దున్న నువ్వు అడిగినా 100 ఇవ్వలేదని ఇప్పుడు సైడ్ అయిపోతావా అన్నాడు. ఇంతలో ఫోన్ వచ్చిందని వెళ్ళింది తులసి. ఇంటి అడ్రస్ చెప్పి మాట్లాడి వచ్చింది. ఎవరే ఫోన్, మన అడ్రస్ చెప్తున్నావు అంటూ అడిగాడు నరేష్. ఆ పిల్లే, మీరు చెప్పారుగా, రైల్వే స్టేషన్లో ఎదురు చూసి వీడు రాకపోయేసరికి ఫోన్ చేసింది. ఇంటి అడ్రస్ ఇచ్చాను, వస్తోంది, మీరు భోజనాలు కానియండి. కంగు తిన్నారు అందరూ. అమ్మా నువ్వు కూడా ఏమిటి అన్నాడు విజయ్ దీనంగా. ఏమో నాకేం తెలుసు, వస్తుందిగా, దాని సంగతి నీ సంగతి తేలుస్తాను అంటూ భోజనం ముగించింది. విజయ్ గాబరాగా భోజనం ముగించి రూంలోకి పారిపోయాడు. ఎవరై ఉంటారబ్బా, నాన్న జోక్గా అంటే అమ్మా ఇలా అంటోంది, నీకేమైనా తెలుసా ఏమిటి అని చెల్లెల్ని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అంది. నీ 100 కోసం నన్ను ఇబ్బంది పెట్టకే, కనుక్కొనిరా అంటూ 100 చేతిలో పెట్టాడు. ఇప్పుడు 200 రేటు పెరిగింది అంది.
నా బలహీనతను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చెయ్యకే, నీకు దండం పెడతాను, ఇస్తాలే, ముందు వెళ్లి విషయం కనుక్కొనిరా అంటూ గదిలో నుంచి తోశాడు. అబ్బా వెళతాను ఉండ్రా బాబు అంటూ బయటకు వచ్చి, నాన్నా నీకేమైనా తెలుసా అంది. నాకు అదే డౌట్గా ఉంది. మనం సరదాగా అన్న మాటలు వీడు నిజం చేస్తున్నాడా అని. చచా అన్నయ్య అలాంటివాడు కాదు నాన్న అంది. మరి విషయం నాకు తెలియదు, ఏదో జరుగుతుంది. రాణి ఆ అమ్మాయిని, నిజంగా వస్తే అప్పుడు చూద్దాం. మీ అమ్మ కూడా నాలా జోక్ వేసిందేమో అన్నాడు. అవును నాన్న అదీ నిజమే అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పరిగెత్తుకు వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా అందమైన అమ్మాయి బ్యాగ్తో నిలబడి ఉంది. నరేష్ గారి ఇల్లు ఇదేనా అండి అంది. షాక్ అయింది చెల్లెలు. అవును రండి లోపలికి అంటూ పక్కకి తప్పుకుంది. నాన్నోయ్ నిజంగానే వచ్చేసింది అంటూ లోపలికి పరిగెత్తింది. అందరూ హాల్లోకి వచ్చారు. నమస్కారమండి అంటూ కాళ్లకు దండం పెట్టింది. నరేష్ షాక్లో ఉన్నాడు. ఆ అమ్మాయితో అలా సోఫాలో కూర్చో అంటూ చూపించాడు. ఎంత పని చేశావురా నువ్వు, జోక్ అన్నావు, ఇప్పుడు చూడు నిజంగా వచ్చేసింది అన్నాడు. నాకేం తెలియదు నాన్న, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, ఒట్టు అన్నాడు ఇంచుమించు ఏడుపు మొహంతో. ఒట్టా గాడిద గుడ్డ ఎదురుగా కనబడుతుంటేను నిజం చెప్పరా, ఎవరా అమ్మాయి అన్నాడు. నిజంగా నాకేం తెలియదు నాన్న, నన్ను నమ్ము అంటూ మొరపెట్టుకున్నాడు. వాడు అలాగే అంటాడు కానీ ముందు భోజనం పెట్టు, ఎప్పుడు తిందో ఏమో పాపం, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అన్నాడు నరేష్. విజయ్ మేడ మీదకు పారిపోయాడు. నువ్వు పెట్టవే అంటూ కూతురికి పురమాయించి కోపంగా తన గదిలోకి వెళ్లిపోయింది తులసి. అను నువ్వు చూడు తల్లి ఆ విషయం, నీ అమ్మ చాలా వేడిగా ఉంది అని అన్నాడు నరేష్. అలాగే అంటూ నువ్వు రావదినా అంటూ తీసుకెళ్ళింది. వీడెక్కడికి పోయాడు అంటూ వెతుక్కుంటూ వెళ్లాడు నరేష్. మేడ మీద ఉన్నాడు. వెళ్లి ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చి వదిలాడు. పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను అన్నాడు నరేష్. నిజం నాన్న, నాకేమీ తెలియదు, మీరేదో అమ్మ మీద జోక్ వేస్తే ఇంకాస్త ఏడిపిద్దామని నేను వంతపాడాను, ఇంతకు మించి నాకేమీ తెలియదు అని అన్నాడు విజయ్. మరి నీకు తెలియకుండా మన ఇంటికి ఎలా వచ్చింది చెప్పనా అన్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు దిగులుగా. సరేలే చూద్దాం, కిందికిరా అంటూ సిగరెట్ పారేసి ఇద్దరూ కిందికి వెళ్లారు. అనూని పిలిచాడు. ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా అన్నాడు. లేదు నాన్న, ఎంత అడిగినా ఏమీ మాట్లాడలేదు, నా గదిలో రెస్ట్ తీసుకోమన్నాను అంది. ఇంతలో పక్కింటి పంకజం వచ్చింది. తన కూతురిని విజయ్కి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఏదో వంకతో ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. వదినా వదినా అంటూ పిలిచింది. మీ అమ్మ లేదా అల్లుడు అంది. చా అలా పిలవకండి, నాకు చిరాకు అంటూ అమ్మ అంటూ అరిచాడు. తులసి బయటకు వచ్చింది. కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తావా వదినా, మళ్ళీ రేపు ఇచ్చేస్తాను అంది. లోపలికి వెళ్లి తీసుకువచ్చి ఇచ్చింది. అది తీసుకుంటూ ఈ ఏడాది పెళ్లి చేసేస్తారా మీ వాడికి అంటూ అడిగింది. ఇప్పుడు అదొక్కటే తక్కువ, మీరు వెళ్ళండి, ఇబ్బందిగా ఉంది అంటూ విసుక్కున్నాడు. అల్లుడికి చిరాకు ఎక్కువ అంటూ నవ్వింది. చి దీనమ్మ జీవితం అంటూ తనని తాను తిట్టుకున్నాడు. ఇంతలో పక్కింటి అనంత్ వచ్చాడు. సోఫాలో కూర్చొని ఏమోయ్ నరేష్, ఎవరో అమ్మాయి వచ్చింది అన్నాడు అనుమానంగా వెనక్కి వంగి చూస్తూ. మరీ అంతలా వంగి చూడక్కర్లేదు, మెడ వంగిపోతుంది అన్నాడు నరేష్. అదేమీ లేదోయ్, ఏదో మామూలుగా అడిగానంతే. ఇంతకీ చెప్పావు కాదు, మీ బంధువులా అంటూ అడిగాడు మళ్ళీ లోపలికి తొంగి చూస్తూ. అవునవును, కాదు కాదు అంటూ తడబడ్డాడు నరేష్. అవునంటావు కాదంటావు, ఇంతకీ అవునా కాదా చెప్పబోయ్ అన్నాడు అనంత్. బంధువులే అంకుల్ అంది అను మధ్యలో కల్పించుకొని. మరి హుషారుగా ఉండక అలా ఉన్నావేమిటి, మీ వాడు ఎవరినో లేపుకు వచ్చినట్లుగా, కొంపదీసి అలాంటి వ్యవహారం ఏదైనా నడిపాడా మీ వాడు? అబ్బబ్బే అలాంటిదేమీ లేదు, మాకే అర్థం కాక చేస్తుంటే మధ్యలో వీడొకడు, వెధవ అనుమానాలు వీడును అని మనసులో అనుకుని. అంటే ఆ అమ్మాయి మరి, ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి అన్నమాట, ఇవాళ వచ్చిందన్నమాట, అదన్నమాట అన్నాడు నరేష్. ఇంతకీ ఎందుకు వచ్చినట్టో అన్నాడు గదివైపుకు అనుమానంగా చూస్తూ. మీకు అక్కరలేని విషయం లేదు కదా, ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చిందన్న మాట అన్నాడు నరేష్. అందుకు అంటే ఎందుకో అన్నాడు అనంత్. ఇంకా మమ్మల్ని ఆలోచించుకొనివ్వరా, అయినా ఎందుకు చెప్పాలి, మీకు చెప్పం, నాకు కోపం వచ్చింది, నేను అలిగాను అని అన్నాడు నరేష్. నువ్వు బుంగమూతి పెడితే బాగుండదై నరేషు అన్నాడు. ఈ చమత్కారాలకేమీ తక్కువ లేదు అన్నాడు నరేష్. చెప్పకపోయినా పర్వాలేదు, ఏదైనా గొడవేమో, సాయం చేద్దామని వచ్చాను అన్నాడు అనంత్. మీ సాయానికి వద్దండం, ఇంక బయలుదేరండి సార్ అన్నాడు నరేష్.
అలాంటి వ్యవహారం ఏమైనా ఉంటే చెప్పు విజయ్, ఎట్టే సెటిల్ చేసేస్తాను. వాళ్ళతో మాట్లాడి ఒప్పించేద్దాము. ఈ రోజుల్లో ఇదంతా మోస్ట్ కామను అంటూ సాగదీశాడు. బాబు, అలాంటిదేమీ లేదు, మీరు బయలుదేరండి అంకుల్ అంటూ భుజం మీద చెయ్యి వేసి బయటకు తీసుకుని వచ్చి వదిలేశాడు విజయ్. లోపలికి వచ్చి, అమ్మా నీకు దండం పెడతానే, నిజంగా నాకేం తెలియదు. ఏదో సరదాగా నాన్న అంటే నేను వంతపాడి కామెడీ ఎక్స్టెండ్ చేశాను. అది ఇలా పీకల మీదకు వస్తుంది అనుకోలేదు. ఇంకెప్పుడు నీ మీద జోకులు వెయ్యను, క్షమించు అంటూ బతిమాలాడు. తులసి సీరియస్ గా నరేష్ వైపు చూసింది. దండం పెట్టాడు నేను కూడా అంటూ. అప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. అది అలా రండి దారికి. అమ్మ అంటే ఆట బొమ్మ కాదు, లాలించడమే కాదు తోలు తీయడం కూడా తెలుసు అంటూ అమ్మా శైలజ అంటూ పిలిచింది. ఆ ఆంటీ వస్తున్నా అంటూ బయటకు వచ్చింది. పిలిచారా ఆంటీ అంటూ అడిగింది. ఇది శైలజ అని నా చిన్ననాటి స్నేహితురాలి కూతురు. ఈ ఊరిలో ఏదో పరీక్ష ఉంది అంటే వచ్చింది. మీరు నన్ను ఆట పట్టిస్తుంటే అదే సమయానికి ఫోన్ వచ్చింది, అంతే. ఫోన్లో అన్నీ చెప్పి ఇలా యాక్ట్ చేయించాను అంది నవ్వుతూ. నన్ను క్షమించండి అంకుల్, ఆంటీ చెబితేనే ఇలా చేశాను అంటూ చెవులు పట్టుకుంది. అదేం పర్వాలేదు అమ్మా, మా ఇంట్లో జోకులు అలవాటే కాని మా ఆవిడ ప్రాక్టికల్ జోక్ వేసేసరికి షాక్ అయ్యామంతే. మొత్తానికి భలే గడుద్దానివి బోండాం అంటూ తులసిని పొగిడాడు. పిల్లల ముందు బోండాం అనొద్దని చెప్పానా అంటూ మూతి ముడిచింది. అందరూ నవ్వుకున్నారు. బ్రతికాన్రా దేవుడా అంటూ విజయ్ అక్కడి నుండి జారుకోబోయాడు. ఒరే విజయ్, రేపు కాస్త ఆ అమ్మాయిని తీసుకెళ్లి పరీక్ష రాయించి తీసుకురా. అర్థమైందా అంది తులసి. అలాగే అమ్మా అంటూ జారుకున్నాడు. అను, తనని లోపలికి తీసుకుని వెళ్ళు అంది తులసి. రాశైలు అంటూ హుషారుగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అమ్మాయి బాగుంది, పైగా మీ ఫ్రెండ్ కూతురు అంటున్నావు. ఆ వినయం విధేయత నాకు బాగా నచ్చాయి. మన వాడికి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు నరేష్. ఆ మాటే నా ఫ్రెండ్ కూడా అడిగింది. బాగా చదువుకుంటుంది, చాలా నెమ్మదస్తురాలు, పైగా నా ఫ్రెండ్ కూతురు. నాకు మనసులో ఆ ఉద్దేశమే ఉంది. కానీ మధ్యతరగతి ఫ్యామిలీ, మరి ఇంట్లో అందరూ ఒప్పుకోవాలిగా అంది. మంచి సంస్కారము సాంప్రదాయము ఉన్న ఫ్యామిలీ లాగా ఉంది. మనకు డబ్బు ముఖ్యం కాదు. అవసరమైతే మనమే అన్ని ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేద్దాము అన్నాడు నరేష్. నాకు మనసులో అదే ఉంది. ఒకసారి మీరందరూ కూడా చూస్తారని, ఏదో పరీక్ష ఉందని అంటే మన ఇంటికి పంపమన్నాను అంది నవ్వుతూ. నాకేమీ అభ్యంతరం లేదు. వాడికా ఇంకా ఇప్పుడిప్పుడే నీ మాటకి ఎదురు చెప్పే ధైర్యం రాదు. నీ ఇష్టం అలాగే కాని అన్నాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన అను వాళ్ళ మాటలు విని, ఆ అమ్మాయి చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది, ఎంత బాగా మాట్లాడుతుంది, చాలా మంచి అమ్మాయి, అన్నయ్యకి ఇచ్చి చేసేయమ్మా అంది హుషారుగా. ఆగండి ఆగండి, ముందు వాడి చదువు అవ్వాలి, ఉద్యోగంలో చేరాలి, అప్పుడే పెళ్లి. అప్పటి వరకు ఎదురు చూడమను మీ ఫ్రెండ్ని అన్నాడు నరేష్. సరే మీ ఇష్టం, మీరు ఎలాగంటే అలాగే అంది తులసి. చేసిందంతా చేసేసి చివర్లో నా ఇష్టం అంటుంది ప్రతిసారి. చూశావా మీ అమ్మ తెలివితేటలు అంటూ నవ్వాడు. ఆ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.